హలో అందరికీ. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను కొన్ని జీవిత సత్యాలు చెప్పబోతున్నాను. మొదటిది, మనం రోజు పొద్దున్న నిద్ర లేవగానే మంచం నుంచి నిద్ర లేస్తూ 3 మాటలు శ్రీహరి 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 అని చెప్పుకుని నిద్ర లేవాలి. రెండవది, మన 2 చేతులు ఇలా చూసుకుని ఒక శ్లోకం చెప్పుకోవాలి. ఆ శ్లోకం ఏమిటి అంటే, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చెప్పుకోవాలి. తరువాత మంచం నుంచి కిందకి దిగే ముందు భూమాత యొక్క శ్లోకం చెప్పుకోవాలి. అదేమిటంటే, సముద్రవసతే దేవి పర్వతస్థల మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం పాతస్పర్శం క్షమస్మమేత్ అని చెప్పుకోవాలి. అని చెప్పుకుని కిందకి దిగాలి. సో ఈ విధంగా నిద్ర లేచి మనం ముందు శ్రీహరి అని చెప్పుకుని నిద్ర లేచి, తర్వాత మన 2 చేతులను చూసుకుని శ్లోకం చెప్పుకుని, ఆ తర్వాత భూమాత శ్లోకం చెప్పుకుని కిందకు దిగాలి. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పాదాలకు నమస్కారం చేయాలి. నేను ఇవన్నీ చేసే చెప్తున్నాను, లేకపోతే చాలామందికి డౌట్ రావచ్చు, నేను ఎలా చెప్తున్నాను, నేను నిజంగా చేస్తున్నానా చెయ్యట్లేదా అని వాళ్ళకి డౌట్ వస్తుంది. నేను చెయ్యనిది ఏది బయటికి చెప్పను. నేను అన్నీ చేస్తున్నదే నేను బయటికి చెప్తాను. ఆ తర్వాత స్నానం చేసుకున్న తర్వాత మీకు తోచితే మీ పూజా గదిలోకి వెళ్ళి ఏదైనా కొంచెం భగవంతుడికి పూజ అవన్నీ చెయ్యొచ్చు. ఇంకా మీరు ఇష్టమైన కోరికలన్నీ దేవుడికి కోరచ్చు. ఇంకొచ్చేసి నైవేద్యము అదంతా మీ కన్వీనియన్స్ బట్టి ఉంటుంది. నేను అవేమి చెప్పను, ఇవి పెట్టండి అవి పెట్టండి, ఎందుకంటే ఎవరి గురించి నాకు అంతగా తెలీదు. నాకు అనుకూలంగా ఉన్నది నేను చేస్తాను. అండ్ మనం లైఫ్లో ఎలా ఉండాలి అంటే, న్యాయంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. మెయిన్గా సత్యంగా ఉండాలి. ఎందుకంటే సత్యవాక్కు మోక్ష మార్గం అని చెప్తారు. ఎప్పుడో 1-2 అబద్ధాలు ఆడచ్చు, కానీ అది కూడా అవసరం కొరకు మాత్రమే అబద్ధాలు చెప్పాలి, కానీ ఊరికే నిత్యం అబద్ధాలు చెప్పకూడదు. ఎప్పుడూ అలా చెప్పడం మంచిది కాదు. అబద్ధాలు ఎప్పుడు చెప్పాలో కూడా శాస్త్రంలో చెప్పారు. ప్రాణ, యుద్ధ, మానభంగం ఇలాంటి సంఘటనలు అయినప్పుడు మాత్రమే అబద్ధాలు చెప్పాలి. అంటే ఎవరి ప్రాణము పోతోంది, అబద్ధం చెప్పి వాళ్ళని కాపాడగలగడం. యుద్ధం, ఎక్కడైనా యుద్ధం జరుగుతోంది, వాళ్ళకి న్యాయం చేయాలి మనం. సో అప్పుడు మనం అబద్ధం చెప్పచ్చు. మానభంగం అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సపోజ్ రేప్ కానీ ఏమైనా చేశారనుకోండి, అప్పుడు అబద్ధం చెప్పి వాళ్ళని కాపాడచ్చు. సో ఈ 3 మాత్రమే, అది కూడా ఎప్పుడైనా 1-2 సార్లు తప్ప ఎక్కువగా అబద్ధాలు చెప్పడం అనేది మంచిది కాదు. తర్వాత ఎక్కువగా మనం స్నేహితులను పెంచుకోవాలి. ఎందుకంటే స్నేహితులు ఉంటేనే మన కష్ట సుఖాలన్నీ చెప్పుకోగలం. అలా అని చెప్పి కుటుంబాన్ని మనం వదులుకొని స్నేహితులతో ఉండమని కాదు. కుటుంబం అన్నాక అందరూ కలిసిమెలిసి ఉండాలి. స్నేహం అన్నాక కూడా కలిసిమెలిసి ఉండాలి ఎప్పుడైనా. ఆ తర్వాత వచ్చేసి కుటుంబంలో జరిగే చిన్న చిన్న గొడవల గురించి వీధిలో చెప్పుకోకూడదు.
ఎందుకంటే హిందీలో చెప్తారు ఒక సామెత, ఘర్ కా పేట్ లంకా దహే అంటే రావణాసుడు తన కడుపులో అమృతం ఉందని ఎవరికీ చెప్పలేదు. కానీ విభీషణుడు యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడికి చెప్పేశాడు. సో అందుకు తన ఇంటి గురించి, తన రహస్యం గురించి తెలిసినందుకు లంక మొత్తం కాలిపోయిందని, అందుకే ఎప్పుడు ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవల గురించి బయట చెప్పుకోకూడదు. ఇంకొకటి, చిన్న చిన్న గొడవలకి మనం బంధుత్వాలను పెంచుకోకూడదు. ఎందుకంటే గొడవలు ఎన్నైనా జరగచ్చు, కానీ వాటితో దూరం అయ్యేవి బంధం ఒక్కటే. అది మళ్ళీ దగ్గరికి తీసుకుని రాలేము మనం. సో గొడవలకి బంధాలను దూరం చేసుకోకూడదు. సో ఇవి మొదలైనవి, ఇంకా కొన్ని తెలిసినవి నేను మళ్ళీ వచ్చే వీడియోలో కంటిన్యూ చేస్తాను. మీలో ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.